హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో నెంబర్ అనాలజీ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్ చూసినట్లయితే వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ అయితే మనం కంప్లీట్ చేసుకొని ఈ వీడియోలో లెటర్ అనాలజీ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియో మాత్రం కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా నేను ఆర్డర్ వైజ్గా నేను అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెటర్ అనాలజీ మీద మీకైతే కంప్లీట్ అవేర్నెస్ అయితే మీకు కంప్లీట్గా వస్తుంది. అండ్ అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మీకు మినిమం 1 or 2 క్వశ్చన్స్ అయితే మీకు అనాలజీ నుంచి వస్తుంది కాబట్టి డోంట్ మిస్ ద వీడియో అండ్ డోంట్ మిస్ ద లాజిక్స్, రైట్? మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్ అయితే చూద్దాం. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరైనా మా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకా తెలుసుకోవాలని ఉన్నా కానీ మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి, రైట్? మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, బేస్ నెంబర్స్ అండ్ ఆపోజిట్ లెటర్స్. ఆల్రెడీ మనం కోడింగ్ అండ్ డికోడింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు బేస్ నెంబర్స్ అండ్ ఆపోజిట్ లెటర్స్ కంప్లీట్గా అర్థమయ్యేటట్టుగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నా, చూసి మర్చిపోయినట్లున్నా కానీ ఒకసారి కోడింగ్ అండ్ డికోడింగ్ మన ప్లేలిస్ట్లో అయితే పార్ట్ 1 అయితే చూడండి. కంప్లీట్గా బేస్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి విత్ ట్రిక్స్ తోటి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం అవి ఎలానో ఏంటో, రైట్? చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బేస్ నెంబర్ చూడండి, A1 B2. అప్పుడు నేను చెప్పాను మీరు ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నారు, ABCDEFGHIJKLMNO అండ్ సో ఆన్, అలా ఎలా అయితే నేర్చుకున్నారో మళ్ళీ ఒకసారి రీకాల్ చేయండి. 10 to 12 టైమ్స్, మినిమం 10 to 15 టైమ్స్ అయితే మీరు అలా రీకాల్ చేయగలిగితే బేస్ నెంబర్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. ఎలాగంటే A1 B2 C3 D4 E5 F6 అలాగే విత్ నెంబర్స్ తోటి మీరు ఆల్ఫాబెట్స్ గుర్తుగా పెట్టుకోగలిగారంటే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఏజెడ్కి ఆజాద్ అని, బీవైకి బాయ్ అని, సిఎక్స్కి క్రాక్స్ అని, డిడబ్ల్యూకి డ్యూ అని, ఈవీకి ఈవినింగ్ అని, ఎఫ్యూకి ఫుల్ అని, జీటీకి బైక్ అని, హెచ్ఎస్కి హై స్పీడ్ అని, ఐఆర్కి ఇండియన్ రైల్వేస్ అని, జేక్యూకి జంగిల్ క్వీన్ అని, కేపీ అంటే పవన్ కళ్యాణ్ అని, ఎల్ఓ అంటే లవ్ అని, ఎంఎన్ అంటే మ్యాన్. ఇలా రకరకాలుగా మనమైతే ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడం జరిగింది ఇన్ ప్రీవియస్ కోడింగ్ అండ్ డికోడింగ్ క్లాస్లో. మీకు నచ్చిన విధాన్ని మీరు ఫాలో అయిపోండి, ఎందుకంటే ఇదే రూల్ ఇదే ఫాలో అవ్వాలి ఎంత అని గుర్తుపెట్టుకుని అయితే ఏం లేదు. మీకు ఎలాగొస్తో అలా ఫాలో అవ్వండి. కానీ అల్టిమేట్గా బేస్ నెంబర్స్, ఆపోజిట్ లెటర్స్ అయితే మాత్రం బేసిక్స్ అండి. ఇక్కడ నెంబర్ అనాలజీ చేయాలా, ఇక్కడ వర్డ్ అనాలజీ చేయాలన్నా అండ్ అలాగే కోడింగ్ అండ్ డికోడింగ్ చేయాలన్నా ఈ బేస్ నెంబర్స్, ఆపోజిట్ లెటర్స్ అనేవి బేసిక్ క్రూషియల్. ప్రతి క్వశ్చన్లో అయితే ఇవి మీకు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రతిసారి మీరు ఈ 26 లెటర్స్ వేసుకొని ఆపోజిట్ లెటర్స్ రాయాలంటే ఇది ఇంపాసిబుల్. టైంకి మీకు వచ్చే 1-2 క్వశ్చన్లకి ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, మీకు అర్థమయ్యేట్టుగా ఈజీగా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ ఈజ్ టు ఓ ఈజ్ యాజ్ ఎం ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఎఫ్ ఓ రిలేషన్ ఏంటి అండ్ అలాగే ఎంకి మనం కనుక్కోవాల్సిన లెటర్కి రిలేషన్ అదే అవుతుంది కాబట్టి ఫస్ట్ బేస్ నెంబర్స్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా నేను బేస్ నెంబర్స్ రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? ఎఫ్ బేస్ నెంబర్ 6 అండ్ అలాగే ఓకి బేస్ నెంబర్ 15 ఓకి బేస్ నెంబర్ వచ్చేసి 15 అండ్ అలాగే ఎంకి బేస్ నెంబర్ వచ్చేసి 13. నెక్స్ట్ మనకు అనుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే డిఫరెన్స్కి వెళ్ళిపోండి. ఫస్ట్ మీరు డిఫరెన్స్ చేయండి, ఆ తర్వాత ఆపోజిట్ లెటర్స్ చూసుకోండి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుందా, డివిజన్ జరుగుతుందా, మైనస్ చేస్తున్నారా, ప్లస్ చేస్తున్నారా చూసుకొని అయితే మీరు ఆ బేస్ నెంబర్స్కి ఆపరేషన్ ఏం జరుగుతుందో ఆ నెక్స్ట్ బేస్ నెంబర్కి ఆ వర్డ్ ఏంటో పెట్టేయండి ఈజీగా. అయితే ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, 6కి 15కి డిఫరెన్స్ వచ్చేసి +9 అలాగే ఇక్కడ కూడా 13కి +9 యాడ్ చేస్తే 22 ఒక లెటర్ వచ్చేసి ఆప్షన్ ఏ వి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకటి చెప్తాను, ఇప్పుడు మనకి ఇక్కడ లాజిక్ +9 అని వచ్చింది కదా, ఈ +9 ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ +9 అప్లై చేసాం కదా, 13కి +9 యాడ్ ఎంకి +9 యాడ్ చేస్తే వి వచ్చింది కదా, ఆ వి ఆప్షన్స్లో లేదు అంటే మనం చేసిన లాజిక్ అనేది రాంగ్ అవుతుందండి.
మళ్ళీ మనకు వేరే లాజిక్ ఏమైనా ఉందని ఎతకాలి. కాబట్టి ఆప్షన్స్‌లో ఉంటేనే మీ లాజిక్ అనేది కరెక్ట్ అవుతుంది. లేకుంటే ఇంకో లాజిక్‌ని అయితే ఎతుక్కోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. T is to E is as X is to question mark. రైట్. ఇక్కడ T బేస్ నెంబర్ చూడండి 20, E యొక్క బేస్ నెంబర్ 5, X యొక్క బేస్ నెంబర్ 24. రైట్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ వద్దాం. 20కి 5కి డిఫరెన్స్ -15 ఉంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మీరు -15 చేయండి, 9 వస్తుంది. 9 వచ్చేసి లెటర్ ఏంటి? I. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ డిఫరెన్స్ చూసాం, -15 వచ్చింది. 24లో నుంచి 15 తీసేస్తే +9 వస్తుంది మనకి. ఆ 9 అనేది ఆప్షన్స్లో లేదు. అంటే I అనే పదం ఆప్షన్స్లో లేదు. కాబట్టి మనం చేసిన లాజిక్ అనేది రాంగ్ అవుతుందండి. రైట్. మనం నెక్స్ట్ లాజిక్ ఏమైనా కనుక్కున్నాం చూడండి. రైట్. ఫస్ట్ 25 అయ్యే ఇంకో ఛాన్స్ ఏమైనా ఉందా? 20 డివైడెడ్ బై 4 చేయండి. 20 డివైడెడ్ బై 4 చేస్తే 5 వస్తుంది. ఈ లాజిక్ చూద్దాం ఒకసారి. 24 డివైడెడ్ బై 4 చేస్తే 6 వస్తుంది. F ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది, ఆప్షన్ డి. రైట్. చూసారు కదండి. ఇలాంటి సందర్భాల్లో మీరైతే కొంచెం లాజిక్ ఆలోచించాల్సి వస్తుంది. ఆప్షన్స్లో లేదు అంటే మీ లాజిక్ అనేది తప్పు అవుతుంది. వెంటనే మీరు ఇంకో లాజిక్ అయితే ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. రైట్. అర్థమైంది కదా. ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయాలనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశాక ఇలాంటి మిస్టేక్స్ మీరు ఈజీగా రెక్టిఫై చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇలాగా ఒక 2 లైన్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఏమీ పట్టించుకోవద్దండి మీరు. జస్ట్ గో త్రూ క్వశ్చన్ అండ్ డూ లాజిక్ వాట్ యూ హ్యావ్ నో. రైట్. ఇక్కడ NT ఫస్ట్ బేస్ నెంబర్ NT. మీకు స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి నేను బేస్ నెంబర్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీరు కొంచెం ప్రో అయితే అసలు బేస్ నెంబర్స్ తోటి మీకు పని లేకుండా మైండ్ క్యాలిక్యులేషన్ తోటి మీకు ఆప్షన్ అయితే పెట్టగలుగుతారు. అండ్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరైతే ఆన్సర్ చేయగలుగుతారు. డామ్ షూర్గా చెప్తున్నానండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేకుంది మీరైతే ఇలా రాసుకోకుండా మీరైతే ఆన్సర్ చేయగలుగుతారు. రైట్. ఫస్ట్ బేస్ నెంబర్స్ రాసుకోండి. N14, T20, S19, Y25 అండ్ అలాగే C3, U21. రైట్. ఇక్కడ చూడండి, నాకైతే ఈ నెంబర్కి 5 డిఫరెన్స్గా ఉంది. అంటే N+5 = S అయింది. ఇక్కడ T+5 = Y అయింది. సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్ ఫాలో అయితే ఆప్షన్స్లో ఉంటే మన ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. లేదు అంటే వేరే ఆప్షన్ ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. రైట్. చూడండి, C+5 3 + 5 8 అనేది H. బ్లైండ్గా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో ఒక H అయితే ఉంది. ఇంకోటి కూడా కరెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లాజిక్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి 2 కరెక్ట్ అయితేనే మనకి ఆన్సర్ ఆప్ చేయడానికి కుదురుతుంది. రైట్. U+5 21 + 5 26 అనేది Z. మనం అనుకున్నట్టు ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. చూశారు కదా, చాలా ఈజీగా పట్టగలుగుతున్నాం కాబట్టి ఇంకా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ERMJ చూడండి. ER=MJ is as NT క్వశ్చన్ మార్క్. చూడండి లాజిక్ ఎలా కనుక్కోవాలి. బేస్ నెంబర్స్ అయితే వేసేసుకోండి. ఫస్ట్ E5, R18, M13 ఇక్కడ J ఉండాలి, J10, N14, T20. ఇక్కడ చూడండి, 5కి 8కి +8 డిఫరెన్స్గా ఉంది. అలాగే ఇక్కడ Rకి Jకి -8గా డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా N+8 14కి 8 యాడ్ చేయండి, 22 అంటే V. అదేవిధంగా 20 - 8 చేస్తే 12 అంటే 11 VL. ఇక్కడ చూడండి ఆప్షన్ B.
చూసారు కదా, ఈజీగా పెట్టగలుగుతున్నాక. మరిన్ని క్వశ్చన్స్ అయితే మనం చేయడానికి ట్రై చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. DWT GZW, చూడండి రాస్తాను. DWT is to GZW is as QPM is to question mark. మనం ఈ క్వశ్చన్ మార్క్ అయితే ఫిల్ చేయాలి. కాబట్టి ఆ ఫిల్ చేయడానికి కావాల్సిన లాజిక్ అయితే మనం ఇక్కడ ఎతకడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ బేస్ నెంబర్స్ అయితే రాసేసుకున్నాం. డి యొక్క బేస్ నెంబర్ 4, డబ్ల్యూకి 23, టీకి 4, టీకి 20, అదేవిధంగా G7, Z26, డబ్ల్యూ వచ్చేసి 23. సేమ్ ఇక్కడ కూడా రాసేసుకుందాం ఒకేసారి. Q17, నెక్స్ట్ P16, M వచ్చేసి 13. అంటే ఇక్కడ చూడండి, మీకు ఈజీగా నెంబర్స్ చూడగానే 3 డిఫరెన్స్గా ఉందని మీకు ఎమ్మటే అర్థమైపోవాలి. ఇక్కడ +3గా ఉంది, ఇక్కడ కూడా +3గా ఉంది, అదే సేమ్ విధంగా ఇక్కడ కూడా +3గా ఉంది. ఇదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. 17 + 3 20. 20 అంటే బేస్ నెంబర్ వచ్చేసి T. నెక్స్ట్ 16 + 3 19. 19 బేస్ నెంబర్ వచ్చేసి S. నెక్స్ట్ 13 + 3 16. 16 బేస్ నెంబర్ వచ్చేసి P. TSP ఆప్షన్స్ అక్కడ ఉందా చూడండి. TPS కాదు, STP కాదు, PST కాదు, TSP. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లాజిక్ ఏంటి? +3 డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. LJHKKI is a CIA question mark. చూడండి, LJH is to KKI is as CIA question mark. రైట్. ముందు బేస్ నెంబర్స్ రాసేసుకుందాం. L12, J10, H8. అదేవిధంగా K వచ్చేసి 11, K11, I9, C3, I9, A వచ్చేసి 1. రైట్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 12 - 1 అంటే -1 డిఫరెన్స్, ఇక్కడ +1 డిఫరెన్స్, ఇక్కడ కూడా +1 డిఫరెన్స్. అదేవిధంగా 3 - 1 2, 9 + 1 10, 1 + 1 2. B 10 వచ్చేసి JB. ఆప్షన్స్ చూడండి. AKB కాదు, CJC కాదు, BJB. రైట్. ఆప్షన్ బిలో మనకు టాలీ అయింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లాజిక్ ఏంటి? -1 + 1 + 1 డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టెప్కి వచ్చేసి ఇక్కడ లాజిక్ చూడండి, రాస్తాను. స్టెప్ అనే పదానికి లాజిక్ వచ్చేసి TSGN. రైట్. ఫస్ట్ వచ్చి మనం బేస్ నెంబర్స్ రాసుకుందాం. S19, T20, E5, P16. అదేవిధంగా T20, S19, G7. నెక్స్ట్ N వచ్చేసి 14. రైట్. చూడండి, ఇక్కడికి +1 ఉంది, 20కి 19కి -1 ఉంది, 5కి 7కి +2 ఉంది, అండ్ అలాగే Pకి Nకి -2గా ఉంది. అదేవిధంగా ఇదే కోడ్ని ఫాలో అవుతూ స్టార్ అనే పదానికి మనం కోడ్ రాద్దాం. స్టార్. రైట్. పేజ్ నెంబర్ 19, 20, 1, 18. ఫస్ట్ వచ్చి 19 + 1 20 వచ్చేసి T. 20 - 1 19 S. నెక్స్ట్ 1 + 2 3 వచ్చేసి C.
అండ్ అదేవిధంగా 18 - 2 16p TSCP. చూడండి ఇక్కడ ఆప్షన్ బి మనకు టాలీ అవుతుంది. ఆప్షన్ బి TSCP. లాజిక్ ఏంటి? +1 - 1 +2 - 2. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. EGIK అనే పదానికి లాజిక్ వచ్చేసి కోడ్ వచ్చేసి FILO. ముందు బేస్ నెంబర్స్ రాసుకుందాం. E5 G7 I9 K11. అదేవిధంగా F6 I9 L11 L12 O15. రైట్. ఇక్కడ వచ్చేసి లాజిక్ ముందు డిఫరెన్స్ చూడండి. 5కి 6కి +1 డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా 7కి 9కి +2 డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా 9కి 12కి +3 డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా లాస్ట్ 11కి 15కి +4 డిఫరెన్స్గా ఉంది. ఇదే విధంగా మనకు వచ్చేసి FHJL అనే పదానికి మనం కోడ్ రాద్దాం. చూడండి. FHJL at base number 6 8 10 12. Right. 6 + 1 7 G, 8 + 2 10 J, 10 + 3 13 M, 12 + 4 16 P, GJMP. ఆప్షన్ డి. చూడండి, మనకి ఆప్షన్ డి అనేది టాలీ అవుతుంది. GJMP. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పూణేకి వచ్చేసి పూణే అనే పదానికి లాజిక్ వచ్చేసి SXQF. బేస్ నెంబర్ చూడండి. P16 U21 N14 E5. అదేవిధంగా S19 X24 Q17 F6. రైట్. డిఫరెన్స్ చూద్దాం. చూడండి. 16కి 19కి +3 డిఫరెన్స్, 21కి 24కి +3 డిఫరెన్స్, 14కి 17కి +3 డిఫరెన్స్, అదేవిధంగా 5కి 6కి +1 డిఫరెన్స్. సేమ్ ఇదే విధంగా సిటీ అనే పదానికి కోడ్ రాద్దాం. చూడండి ఫ్రెండ్స్. సిటీ అనే పదానికి ముందు బేస్ నెంబర్స్ రాసుకుందాం. C3 I9 T20 Y25. రైట్. 3 + 3 6 వచ్చేసి F. నెక్స్ట్ 9 + 3 12 వచ్చేసి 11. 20 + 3 23 వచ్చేసి W. అదేవిధంగా 25 + 1 26 వచ్చేసి Z. FZ. చూడండి ఫ్రెండ్స్, రెండు ఆప్షన్లు ఉంటున్నాయి. FLWZ అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మనకి లెటర్ అనాలజీలో. కేర్ఫుల్గా ఇచ్చిన పదాలను అయితే మీరు గమనిస్తే అడిగిన క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి చూడండి, ADG ఈ అడిగిన క్వశ్చన్ మాత్రం ఇక్కడ ఈ లాజిక్ ఇచ్చారు కదా, దాంట్లో బేస్ అయిన లాజిక్తోనే మనకి ఇచ్చే క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ ఈ లాజిక్ మీద మనం కనుక్కుంటాం. ADG దీనికి += 2. ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. ఏకి ప్లస్కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ చూడండి, ఇదిగో A B C $+#DEF and $GHI $2* కదా. ఇప్పుడు ఇక్కడ ప్లస్కి ఏకి డిఫరెన్స్ చూడండి. 1 2 3 +3గా ఉంది. అదేవిధంగా డికి ఈక్వల్ టు మధ్యగా ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. 1 2 3 ఉన్నాయి, +3 ఉన్నాయి. అదేవిధంగా జీకి 2కి ఇక్కడ G ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది చూడండి.
1 2 3 +3గా ఉంది. సేమ్ ఇదే విధంగా సిఈఐ అనే పదాలు కూడా పైన కోడ్లో ఉన్నాయి కాబట్టి వాటికి +3 డిఫరెన్స్లో ఏమున్నాయో అదే మన ఆప్షన్, రైట్. సికి +3 అంటే సి ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, +3 1 2 3 అంటే డి. ఫస్ట్ పదం వచ్చేసి మనకి డి. నెక్స్ట్ ఈ +3, ఈ ఎక్కడ ఉందో చూడండి, ఇది ఇక్కడ ఉంది, దీనికి +3 1 2 3 అంటే క్వశ్చన్ మార్క్. ఇదిగోండి డి క్వశ్చన్ మార్క్ ఆప్షన్ బిలో ఒక్కటే ఉంది కాబట్టి లాస్ట్ టీ +3 అనేది @ అవుతుందని బ్లైండ్గా అయితే మనం చెప్పగలం కదా. అయినా కానీ వెరిఫై చేసుకుందాం ఒకసారి. టీ చూడండి, ఓ షట్, సారీ ఇది టీ కాదు ఐ, సారీ ఇక్కడ ఐకి +3 చూడండి, ఐ ఇక్కడ ఉంది, 1 2 3 అనేది అది ఇక్కడ @ వచ్చింది కాబట్టి మన ఆప్షన్ డి క్వశ్చన్ మార్క్ @ అర్థమైంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈజీగా ఎలా చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓఐఏ. ఇక్కడ చూడండి 3 పదాలు కలిపి ఒకే పదంగా కోడ్ ఇచ్చారు కాబట్టి ఈ 3 పదాలకి ఆపరేషన్ జరిగి దాని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ జరిగి ఆ పదం ఫామ్ అయిందని మనం ఈజీగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే 3 పదాలు కలిపి ఒక పదం ఇచ్చారు కాబట్టి అదే జరిగి ఉండాలి, రైట్. ఫస్ట్ బేస్ నెంబర్స్ చూడండి, ఓ 15, ఐ 9, ఏ 1. ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగే ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి ఎడిషన్ చేసి చూద్దాం. ఎడిషన్ చేయండి, 9 + 1 10, 10 + 15 25 టాలీ అయిపోయింది కదా. ఎడిషన్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా జేజిహెచ్కి కూడా టాలీ అవుతుందేమో చూద్దాం. జే అనేది 10, G7, H8, రైట్. ఇక్కడ కూడా 10 + 15 25 25 ఆప్షన్స్లో ఉంది, వై సేమ్గా వచ్చిందండి. చూసారు కదా, ఇలా అడిగే ఛాన్సులు కూడా ఉంటాయి. అండ్ అలాగే మీరు మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇలాంటివి 3 కాంబినేషన్గా ఇచ్చి ఒకే కోడ్ రాసినట్లయితే మీరు వాటి యొక్క బేస్ నెంబర్స్ రాసుకొని ఆ ఆపరేషన్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇది కూడా అదే విధంగా ఉన్నాయి చూడండి, CAD (L). రైట్, ఇక్కడ బేస్ నెంబర్స్ రాసుకోండి. సి వచ్చేసి 3, ఏ వచ్చేసి 1, డి వచ్చేసి 4, రైట్. ఇది ఎల్ బేస్ నెంబర్ వచ్చేసి 12 కాబట్టి ఇక్కడ మనకి ఎల్ బేస్ నెంబర్ తెలుసు, ఇక్కడ బేస్ నెంబర్స్ తెలుసు. అక్కడ ఎడిషన్ జరిగిందా మల్టిప్లికేషన్ జరిగిందా అనేది చూసి ఎమ్మటే అంటే ఒక సెకండ్ 2 సెకండ్స్లో మల్టిప్లికేషన్ అని చెప్పేయచ్చు. కాబట్టి 3 × 1 3 × 4 12 వచ్చేసింది కదా. అదేవిధంగా మన ఆన్సర్ వచ్చేసి FCA. ఈ పదానికి ఎఫ్ అనేది 6, సి అనేది 3, ఏ అనేది 1. 6 × 3 18 × 1 18, 18 అనేది ఆర్, రైట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే ఇట్టే విధంగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడంటే మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసినప్పుడు మాత్రమే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ పదాలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి భయపడద్దండి, చాలా ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ పదం వచ్చేసి అంబర్, AMBER. అదేవిధంగా ఇది ఇక్కడ పదం చూడండి, ABEMR. ఇక్కడ ఉన్న 5 అక్షరాలనే మరి తిప్పి రాశారో ఏ విధంగా రాశారో తెలియదు కానీ అదే అక్షరాలను ఇక్కడ రాశారు. అది ఎలా రాశారో కనుక్కోవటమే మన ఒక ఛాలెంజ్. ఇక్కడ మన అజెండా వచ్చేసి ఆ ఓన్ని ఎలా రాశారు. ఇక్కడ చూడండి, నాకైతే ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉన్నట్టున్నాయి, అంటే డిక్షనరీ ఆర్డర్లో ఉన్నట్టున్నాయి. ABEMR ఇదే వచ్చిన అంబర్ అనే పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారు. అదేవిధంగా ఆరెంజ్ అనే పదానికి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ ఏ రాస్తే, ఫస్ట్ చూడండి ఆరెంజ్లో ఏ, తర్వాత ఈ, తర్వాత జి, తర్వాత ఎన్, AEGN. నెక్స్ట్ వచ్చేసి ఆర్ కాదు OR, AEGNOR. ఇక్కడ ఆప్షన్ సి టాలీ అవుతుంది చూడండి, రైట్. చూసారు కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారండి.
అంతే. ఒక్కొక్కసారి ఆపోజిట్ లెటర్స్ రాయొచ్చు. ఒక్కోసారి రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో రాయొచ్చు. ఒకసారి పదాన్ని +1, +2, -2, -3 అలాగే డిఫరెంట్‌గా రాయొచ్చు. కాకపోతే మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక పేరు యొక్క లాజిక్ ఒక్కటి కనుక్కుంటే ఆన్సర్ అనేది మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ చూడండి. స్లిమ్ MHQO దాని కోడ్ స్లిమ్ అనే పదానికి కోడ్ వచ్చేసి MHQO. రైట్ చూడండి. దీనికి లాజిక్ వచ్చేసి ముందు బేస్ నెంబర్స్ రాసుకోండి. S19, L12, I9, M13. రైట్ ఇక్కడ M13, H8, Q17, O15. రైట్ ఇక్కడ లాజిక్ వచ్చేసి ఇక్కడ స్లిమ్ అనే పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఫస్ట్ చూడండి. స్లిమ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ILMS. ఈ పదానికి చూడండి ఇక్కడ 19కి 13కి డిఫరెన్స్ ఎంత? 19కి రైట్ +5గా ఉంది. ఇక్కడ +5గా ఉందా? +6గా ఉంది. రైట్ ఇక్కడ 12కి 8కి వచ్చేసి +4గా ఉంది. ఇక్కడ 9కి 17కి వచ్చేసి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కదా, అంటే ఒక ఆర్డర్ అయితే ఫాలో అవ్వట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసినాక చూడండి. MHQO 13, 8, 17, 15. రైట్ ఇక్కడ చూడండి. I9, L12, M13, S19. ఇక్కడ ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. 9కి 13కి +4, అదేవిధంగా 12కి 8కి -4, రైట్ 13కి 17కి +4, అదేవిధంగా 19కి 4కి సారీ అండి, బై మిస్టేక్ ఇక్కడ డి కాదు, ఇది డి అనుకోని 4 రాసినాను. ఇది ఓ బేస్ నెంబర్ వచ్చేసి 15కి 19కి డిఫరెన్స్ -4. ఇదే విధంగా మనకు ఇచ్చిన పదం కోల్డ్ అనే పదానికి అదే వర్డ్కి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వచ్చేసి CDLO. దీనికి బేస్ నెంబర్స్ రాసుకుంటే C3, 3కి +4 యాడ్ చేస్తే 7 అంటే G. అన్ని పదాల్లో G ఉంది కాబట్టి నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇక్కడ 4 -4 వచ్చేసి 0 అంటే 26 వస్తుంది. 0 అంటే 0 క్యాలిక్యులేట్ చేయమంటే ఏ 1 అవుతుంది కాబట్టి దానికి బిఫోర్ నెంబర్ వచ్చేసి 26గా తీసుకుంటాము. కాబట్టి ZZ తోటి ఆప్షన్ B ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ B అనేది బ్లైండ్గా అనేది ఆప్ట్ చేయొచ్చు. రైట్ చూసారు కదా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో, ఎలా సాల్వ్ చేయగలుగుతున్నామో. సేమ్ ఇంతే. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంతే సింపుల్గా, ఇంతే ఈజీగా అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మా ఛానల్ మీద మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. రైట్ మీరు ఇచ్చే కామెంట్స్ తోటి మేము నెక్స్ట్ వీడియోలో ఇంకా బూస్ట్ అయిపోయి మంచి క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. రైట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.